బ్రో బిజినెస్ మ్యాన్ రీ రిలీజ్ ఎలా ఉంది అన్న? ఒకటి చెప్తున్నా కదన్నా, మా రిలీజ్ల రికార్డుల ముందు ఏ రిలీజ్ రికార్డ్ పనికిరాదన్న. చెప్తున్నా కదా, బాబు ఖాళీ స్క్రీన్ మీద కనబడితే చాలన్న, అది వేరే లెవెల్. అది బిజినెస్ మ్యాన్ అంటే మొత్తం హై. ఎట్లా తెలుసా, ట్రాన్స్ఫార్మర్లు పేలిపోతే చూసినా అన్న, అంత బ్లాక్ బస్టర్ హ్యూజ్ రెస్పాన్స్ ఉందన్న, వేరే లెవెల్ అన్న. ఇంకోటి కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పాలన్న. మాకు 2006 ఏప్రిల్ 28 రోజు 28వ తారీఖు పోకిరి రిలీజ్ అయిందన్న. మళ్ళీ బిజినెస్ మ్యాన్, పోకిరి బిజినెస్ మ్యాన్ సినిమాలు లాంటివి మళ్ళీ మా లైఫ్లో రావు సార్, అస్సలు రావన్న. పోకిరి బిజినెస్ మ్యాన్ లాంటి సినిమాలు రావు. పోకిరి బిజినెస్ మ్యాన్ సినిమాతోటి బాబు ఎట్లా అంటే అందరంత ఎత్తుకు ఎదిగిపోయిందన్న. ఒక చెప్పాలా, కొంతమంది డైరెక్టర్లు ఉన్నారన్న, 5 ఏళ్ళు సినిమాలు చేస్తారన్న. 5 ఏళ్ళు సినిమాలు చేసి కూడా అక్కడ ఏముండదన్న, సీజీ వర్క్ తప్ప. ఇప్పుడు వచ్చే కొన్ని సినిమాల గురించి తెలిసింది ఏంటంటే 6 నెలలు షూటింగ్ అంట, 3 సంవత్సరాలు సీజీ అంటానా. బట్ చెప్తున్నా కదన్న, ఒక పోకిరి టక్ 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 ఉరికొచ్చి ఆ కూరగాయల ఎగురుడు, ఆ సీను, బిజినెస్ మ్యాన్ కాలు అడుగు పెడతాడు చూసినా కింద కాచిగూడ స్టేషన్లో, అది వేరన్నా. అందరు డైరెక్టర్లు అందరికీ క్యారెక్టర్ ఇచ్చారేమో కానన్నా, పూరి జగన్నాథ్ సార్ ఏమిచ్చిండు తెలుసా అన్న, అందరికీ ఒక స్వాగ్ ఇచ్చిండన్న, ఒక స్వాగ్. ప్రతి హీరోకి, పవన్ కళ్యాణ్ గారికి బద్రి కానీ, మహేష్ బాబు గారికి పోకిరి కానీ, రవితేజ గారికి అయితే మొత్తం లైఫే ఇచ్చిండు 3 సినిమాలు. తర్వాత ఎవరికి దేశముదురు, మన ఎవరికి అల్లు అర్జున్ కానీ, మళ్ళీ తర్వాత వచ్చేసి చాలామంది కన్నా అసలు గోపిచంద్ సినిమాలు అంటే చాలా మటుకు చూడరన్న. గోలీమార్ ఇప్పటికీ రిపీట్ చూస్తారన్న. చెప్పాలా, వేరే హీరో సినిమాలు మామూలుగా పెద్ద బ్లాక్ బస్టర్లు కూడా రిపీట్ చూడలేమన్నా. పూరి జగన్నాథ్ సార్ సినిమాలు మినిమం 2 సార్లు చూడొచ్చన్న, ఒక ఫ్లాప్ సినిమానైనా. ఆయన స్వాగ్ ఆయన కానీ వేరన్న. ఒక చెప్పాలా, ఇప్పుడు మొన్నటిదాకా కొన్ని కాంట్రవర్సీలు వచ్చినాయి ఇది రాజమౌళి సార్ మీద. ఒక చెప్పాలన్న, రాజమౌళి సారు ఒకటి అడుగుతా, 5 ఏళ్ళు సినిమా చేస్తాడన్న. 5 ఏళ్ళు సినిమా చేసి దూరం చేస్తాడు ఫ్యాన్స్కి హీరో దూరం చేస్తాడు. బట్ ఆ సినిమా కూడా రిపీట్ చూడలేమన్నా, నిజంగా చెప్తున్నా. బట్ పూరి జగన్నాథ్ సార్ దూకుడు తర్వాత 65 రోజులకు మాకు సినిమా ఇచ్చేసిండన్న. ఎట్లాంటి సినిమా నా మైండ్ బ్లాక్. నేను అప్పుడు నా ఇంటర్ సెకండ్ ఇయర్ అన్న, 2012లో. చెప్తున్నా కదా అన్న, అలాంటి డైరెక్టర్ ఎవరు లేరు. ఒక చెప్పాలా, రాజమౌళి అంటారు కదా, రాజమౌళి వాళ్ళ తండ్రి విజయేంద్ర ప్రసాద్ గారు, ఆయన వాల్పేపర్ ఎవరిది పెట్టుకుంటాడు తెలుసా అన్న, పూరి జగన్నాథ్ సార్ది. ఇంకోటి ది లెజెండ్ డైరెక్టర్ ఆర్జీవికి ఎంతోమంది శిష్యులు ఉన్నారు. ది బెస్ట్ శిష్యు ఎవరంటారు తెలుసా అన్న, పూరి జగన్నాథ్ సార్. ఎక్స్ట్రీమ్లీ సారీ సార్, తెలియని ఏజ్లో మిమ్మల్ని మేము అన్నాము. బట్ సార్, మీరు మాకు ఒక బ్లాక్ బస్టర్, వేరే లెవెల్ బ్లాక్ బస్టర్ మాకు పోకిరి కానీ, బిజినెస్ మ్యాన్ కానీ ఇంకో సినిమా చేయాలని కోరుకుంటున్నాం సార్.